ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ నిర్ణయించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018లో ఈ పథకం అమల్లో ఉండేది. దీంతో కళాశాలల్లో హాజరు గణనీయంగా పెరిగింది. 2019లో జగన్ ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేసింది. ఇప్పుడు మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడంతో ఈ పథకాన్ని అమలు చేయాలని మంత్రి నిర్ణయించారు. పాఠశాల ఇంటర్మీడియట్ విద్యపై నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ మేరకు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి పూర్తి చేసిన పేద విద్యార్థుల్లో డ్రాప్అవుట్స్ ఎక్కువగా ఉన్నారని, ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజనం అందించడం ద్వారా డ్రాప్అవుట్స్ ని కొంత తగ్గించే అవకాశం ఉంటుందని చెప్పారు. సంకల్ప ద్వారా చేపట్టిన మదింపు ఆధారంగా వెనకపడిన విద్యార్థుల్ని గుర్తించి లెక్చరర్లు, సిబ్బందిని కేర్ టేకర్లుగా నియమించాలని తెలియజేశారు. కళాశాలల్లో దెబ్బతిన్న భవనాలకి మరమ్మతులు చేపట్టాలని ఈ సందర్భంగా సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 7వ తేదీన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాన్ని పండగ వాతావరణంలో నిర్వహించాలని అన్నారు.